హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఏంటి ఈ ఇంట్రో ఇలా ఇస్తున్నాం అనుకుంటున్నారా? ప్రతిసారి ఇట్స్ రొటీన్ కదా. సో అందుకే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను అనమాట. కూర్చొని ఈసారి ఇంట్రో ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదే ఇంత పెద్ద ఉన్నా ఇట్స్ మన టీవీ అనమాట. సో హోమ్ టూర్ అవన్నీ ఏమి ఉండవు మన దాంట్లో. చేద్దాం, కొన్ని డేస్ అయినాక చేద్దాము. అండ్ సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మనం ఇక్కడ నుంచి వనపర్తి నుంచి గండికోట వెళ్తున్నాం. ఇట్స్ అరౌండ్ 250 కిలోమీటర్స్ అండ్ రోడ్ వచ్చేసి సూపర్బ్ ఉంటుంది. సో NH44లో నుంచి కర్నూలు దాకా వెళ్ళి అక్కడ నుంచి NH40లోకి టర్న్ అవుతాము. కడప రూట్కి వెళ్తాము. నంద్యాల, కడప ఆ రూట్లో వెళ్తాం అనమాట. సో సూపర్ ఉంటుంది రోడ్డు. అక్కడక్కడ కర్నూలు దాటిన తర్వాత NH40లోకి టర్న్ అవుతాం కదా, అక్కడక్కడ జర్కింగ్గా ఉంటుంది. బట్ దట్స్ ఫైన్, బాగానే ఉంటుంది. సో వీ కెన్ గో అనమాట, వెళ్ళొచ్చు ఈజీగానే. అండ్ ఇంకా ఇలానే ఉన్నాను. సో లెట్స్ చేంజ్ అనమాట, ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది. సో నేను అరౌండ్ 8:15 కల్లా స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాను అనమాట. సో స్టార్ట్ అయిపోయి లెట్స్ గో అనమాట, వెళ్దాము. అండ్ ఒకటే అబ్బా, మన ఛానల్లో వ్యూస్ చాలా అప్లోడ్ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కరు కూడా చూడట్లేదు ఎందుకో, మరి అసలు అర్థం అవ్వట్లేదు. చాలా ట్రై చేస్తున్నాను. ఓన్లీ ఒక వీడియో 1.2K వెళ్ళింది. ఏ వీడియో ఇవ్వని ఆనందం ఆ వీడియో చాలా ఇచ్చిందనమాట. అన్నీ 200, 150, 100 లోపే వస్తే అదొకటి టాప్ నాచ్ ఇచ్చి పడేసింది అంతే. సో కొంచెం సపోర్ట్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ చేసేయండి, చూసేసుకుందాం. మంచి మంచి వీడియోలు తీయడానికి నేను కూడా ట్రై చేస్తాను కదా. ఒక చిన్న సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇప్పుడైనా చేసుకున్నారా? వెరీ గుడ్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కేసేయండి, అది కూడా నొక్కేసేయండి. వెరీ గుడ్. సో ఒకసారి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ ఇట్లా కొట్టేసాను ప్రతి వీడియోకి, ప్లీజ్. ఓకే, దట్స్ ఆల్. అంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడగను, ఇంకా అది చాలు. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ సో ఇప్పుడు ఏంటి మరి, స్టార్ట్ అయిపోదాం. సో అన్ని టాప్ బాక్స్ ప్లస్ హెల్మెట్ అన్నీ సెట్ చేసేసుకున్నాం. చలో. సో మన ప్లేస్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. చాలా కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. మోర్ దెన్ 150 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. ఎగ్జాక్ట్గా 270 అని చూపించింది. సో ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇంకొంచెం దగ్గరలో ఉన్నాము. ఈ రోడ్ అంతా సీనరీస్ అంతా బాగున్నాయని చెప్పేసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. అసలు మామూలుగా లేదు. ఒక డెజర్ట్లో నడిపితే, రాజస్థాన్ థార్ డెజర్ట్ ఉంటుంది కదా, దాంట్లో నడిపితే ఎట్లుంటుందో ఆ ఫీల్ వచ్చిందనమాట. మొత్తం అన్ని కర్వ్స్, ఘాట్ సెక్షన్ లాగా చిన్నగా సూపర్ అనిపించింది. అందుకే ఈ వ్లాగ్ ఈ కొంచెం తీద్దామని ట్రై చేసినాను అనమాట. సో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా, డోంట్ మైండ్. అంటే గాలి చాలా వస్తుంది అనమాట. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఉంది. సో గండికోటకి ఇంకో 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట. వచ్చేసినాము. చాలా మంచిగా వచ్చేసినాము. ఈజీగా వచ్చేసినాము. మన బైక్ కూడా ఆల్మోస్ట్ 7,000 కిలోమీటర్స్ ఫినిష్ అయ్యింది. జస్ట్ ఒక 3 monthsలోనే 7,000 కిలోమీటర్స్ ఫినిష్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామిది విగ్రహం ఉంది, పెద్ద స్టాచ్యూ. అండ్ అక్కడ అన్ని విండ్ మిల్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఎస్, సూపర్ ఉంది అసలు. కానీ మొత్తం ఫాగ్ ఉందన్నమాట, కనిపించట్లే అంతగా. అండ్ ఇక్కడ నుంచి వచ్చే రోడ్డు అయితే అసలు సూపర్ ఉంది. ఈ రోడ్డు కడపకి వెళ్ళే రోడ్డు, కర్నూలు టు కడప వెళ్ళే NH40 నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. రైట్ తీసుకున్న తర్వాత జమ్మలమడుగు వచ్చే వరకు ఎంత ఘోరంగా ఉందంటే, ప్యాచ్ వర్క్ మొత్తం. ఇంకా ఎంత ప్యాచ్ వర్క్ అంటే చెప్పడానికి కూడా రాదు. పెద్ద ప్యాచ్ వర్క్. ఇంకా ఆ ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. మొత్తం ఉన్న రోడ్డు, పాత రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు లేచిపోయింది అనమాట. అయినా కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో అలా ఉండే. ఆల్రెడీ ఇంతకుముందు కాల్ చేసి మాట్లాడుకున్నా. నేను ఈ గండికోటకు రావాలని లాస్ట్ 1.5 year నుంచి అనుకుంటున్నా. ఇప్పటికి ఒక 7-8 times ప్లాన్ చేసినట్లున్నా. ఆ 7-8 times కూడా సక్సెస్ఫుల్గా అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో ఈసారి ఏమన్నా కానీ అని చెప్పి బైక్ అయితే వేసుకొని వచ్చేసిన. మొత్తానికి గండికోటకి ఇంకోటి జస్ట్ 2 kilometers దూరంలో ఉన్నాం అనుకుంటా. ఎస్, 3.2 అని చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ వచ్చినాం. గాలి చాలా వస్తుంది, మీకు క్లియర్గా వినిపిస్తుందని అనుకుంటున్నా. సో ఇలా వెళ్ళాలి. బాగుంది, ఎందుకు ఆగాలనిపించింది, ఆగిన అనమాట. సూపర్ ఉంది.
సో టాప్ బాక్స్ కూడా తెచ్చుకున్నా, రైడింగ్ జాకెట్, హెల్మెట్, గ్లౌజ్ అన్నీ పెట్టొచ్చు దాంట్లో అన్నట్లు. అండ్ నేను ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేస్తున్నా, దాంట్లో బట్టలు అవి క్యారీ చేస్తున్నా. అండ్ వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ, సో ఆ వాటర్ ఫాల్ కూడా చూడాలి. 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఇప్పుడున్న పని జస్ట్ 1 అవుతుంది టైము, సో చాలా టైం ఉంది. సో వెళ్ళి చలో చూసేద్దాం. ఇంకా వాటర్ ఫాల్స్ ప్లస్ ఏదో ఒక టెంపుల్ చిన్నది అండ్ ఒక కోట ఉందంట. సో అవన్నీ చూద్దాం. సాయంత్రం 5 వరకు టైం ఉంది మనకి. 5కి టెంట్ ఇస్తా అని చెప్పిండు. సో ఇప్పుడు కూడా ఇస్తా అన్నాడు, కానీ చాలా వేడిగా ఉంటుంది, మీరు ఉండలేరు అని అన్నాడు. సో వాళ్ళు అంత మంచిగా చెప్పినప్పుడు మనం కూడా మంచిగానే వినాలన్నమాట. సో అంతకన్నా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే బాగుండదు, ధూళి తీరిపోతుంది మనకి. టెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినాం, బైక్ అక్కడ ఆపేసినాం, కనిపిస్తుందా. అండ్ ఇదే గ్రేట్ కెనాన్ ఆఫ్ ఇండియా అని అంటారు కదా, గండికోట సన్ రైజ్ పాయింట్ ఇదే. ఐ థింక్ అటు నుంచి అవుతుంది అనుకుంటా, ఆ సందులో నుంచి, ఆ మిడిల్లో నుంచి, ఇక్కడ నుంచి అవుతుంది నాకు తెలిసి. యా, సౌత్లో కూడా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, చాలా రిసార్ట్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ని బట్టి మీరు దాంట్లో స్టే చేయొచ్చు అనమాట. అండ్ నేనైతే ఇప్పుడు ఇక్కడ జిప్ లైన్ చేద్దాం అనుకుంటున్నా. అవతలకి అక్కడ ఒక ఫ్లాగ్ లాగా కనిపిస్తున్నా, అక్కడ జిప్ లైన్ ఉంది అవతలకి యువతలకి. చాలా తక్కువ డిస్టెన్సే, బట్ 600 అన్నారు. చూడాలి. రాక్ క్లైంబింగ్ ఏమేమో యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు నచ్చినవి చేసుకోవచ్చు. ఎవ్వరూ లేరు నా చుట్టుపక్కల, ఒక్కనే ఉన్నా. ఇక్కడ అన్ని టెంట్స్ ఉన్నాయి, ఇంకా రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు టెంట్ కావాలంటే టెంట్, రూమ్స్ కావాలంటే రూమ్స్, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఆ వ్యూ పాయింట్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో అక్కడ ఒక రోడ్డు ఉందిగా, అండ్ ఇంతకుముందు చూసినప్పుడు కూడా అక్కడ ఒక రోడ్డు ఉండింది. బోటింగ్కి వెళ్ళాలంటే కూడా ఇలాగే వెళ్ళాలంట. వే టు బోటింగ్ అని ఇక్కడ ఆరో మార్క్స్ ఉన్నాయి, ఇలా కిందికి వెళ్ళాలంట. ఫుడ్ స్టెప్స్ వైట్ కలర్ ఉందన్నమాట. అలా కిందికి వెళ్తే ఆ బోటింగ్ ప్లస్ కయాకింగ్ అవన్నీ చేయొచ్చు అంట. చూద్దాం. బోటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదులే, కానీ ఇదే ఆ కోట, గండికోట అంటారు కదా, అదే ఈ కోట లోపలికి కూడా వెళ్దాము. ఏముందో చూద్దాం, చాలా టైం ఉంది. ఎలాగో నా జాకెట్, రైడింగ్ జాకెట్, గ్లౌజ్ అన్నీ దాంట్లో పడేసిన. ఒక హెల్మెట్ కూడా ఉంది, అదొక్కటి దీంట్లో పట్టట్లే. ఇంకేం చేస్తాం, చేతిలో పట్టుకుని తిరగాలి, లేదంటే అక్కడ కింద షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్లో అయినా పెట్టేయాలి. చాలా సౌండ్ వస్తుంది, గాలి వస్తుంది. ఓపెన్ ప్లేస్ కదా, ఓకే. ఎండ అంతేం లేదు. నేను వేరే వీడియోస్లో చూసినప్పుడు ఫుల్ వేడిగా ఉంటుందని విన్నా. మధ్యాహ్నం 1 అయింది, బట్ స్టిల్ గుడ్ అనమాట. చూడండి, అసలు మామూలుగా లేదు. అసలు కెమెరా లెన్స్ ఏం పని చేయట్లా. అంతా చాలా గలీజ్గా వేసేసారు మన వాళ్ళు, మందుబాబులు. బాటిల్స్ చెత్త, అసలు ఘోరంగా, అసలు నీట్గానే పెట్టట్లే. అక్కడ టెంట్స్ కూడా చాలా ఉన్నాయి, అవి ఇంకెప్పుడు అలానే ఉండేటట్లున్నాయి, తీసేటట్లేరు. మనం ఆ ఎడ్జ్ దాకా వెళ్దాం ఒకసారి. ఇది మెయిన్ రోడ్ అనమాట, సన్ రైజ్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని మెయిన్ రోడ్డు. వాటర్ ఫాల్స్ ఇక్కడ వర్షాలు ఎక్కువ పడట్లేదంట. వాటర్ ఫాల్స్లో వాటర్ లేదు అని అంట. పెద్ద హ్యూజ్ ఏం కాదు, చిన్నదే. నేను మీకు ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టడానికి ట్రై చేస్తా. కొంచెం హైలో ఉన్నాం కదా, బ్రీతింగ్ ప్రాబ్లం అనమాట. బోటింగ్ కూడా ఉంది ఇక్కడే, బోటింగ్ వే అని ఉంది, కానీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. మార్నింగ్ అయితే అన్ని యాక్టివిటీస్ ఉంటాయి నాకు తెలిసి. ఈవినింగ్ అయితే చాలా మంది వస్తారు అనుకుంటున్నా. అందులోనే ఈరోజు వీకెండ్ కాబట్టి మన బండి పరిస్థితి ఇలా ఉంది. బండి గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేద్దాము, దాని కండిషన్ ఏంటి సంగతి ఎలా, ఒక వీడియో చేద్దాం. ఒకప్పుడు ఇదంతా మందే. సారీ ఫ్రెండ్స్, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఇక్కడ మొత్తం ఈ గండికోటలో మాత్రం మొత్తం టూరిజం మీదే ఉందన్నమాట. సో ఈ కోటలోకి వెళ్దాము, ఏముందో చూద్దాము. ఎక్కువ లెంత్ అవుతుంది ప్రతి వీడియో, సో దాన్ని తగ్గించడానికి ట్రై చేద్దాం. అడగాల్సిన అవసరం లేదు. ఇది ఎగ్జిట్ పాయింట్, లాస్ట్ పాయింట్. ఇక్కడ దాకా ఇంకా లాస్ట్ అనమాట. వెహికల్స్ ఏం రావు, మొత్తం రాళ్ళు ఉంటాయి. బైక్స్ వెళ్తాయిలే, కానీ ఎందుకు రిస్క్ చేయడం అని ఇక్కడ జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంది, నేను అక్కడే ఆపేసిన. మీకు ఇక్కడ జిప్ లైన్ అని కనిపిస్తుందా? సో ఆ డైరెక్షన్స్ ఫాలో అయిపోతే జిప్ లైన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఒక 10 సెకండ్స్లో అయిపోయింది అంతే. అటు నుంచి ఇటు అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్. అండ్ మళ్ళీ ఈ రోప్తో అలా వెళ్ళాలి అక్కడికి రిటర్న్. అండ్ ఇది దా వ్యూ.
కింద కయాకింగ్ అవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ క్లోజ్ అంట. చాలా బాగుండే. ఫస్ట్ భయం అయింది ఫస్ట్ టైం చేయడం జిప్ లైన్. చాలా షార్ట్, జస్ట్ ఒక 150 మీటర్స్ కూడా లేదు, 600 అంట. కేరళలో వయనాడ్లో అనుకుంటా. అక్కడ చాలాసేపు ఉండే, ఆల్మోస్ట్ 900 మీటర్స్ సంథింగ్ ఉండే. సో బాగుండే. ఈ వ్యూ అయితే అసలు ఆసమ్ ఉంది. సో అక్కడ చిన్న ఒక బోట్ అయితే వస్తుంది, మరి అది ఫిషింగ్ ఏదో తెలీదు, స్లోగా వస్తుంది. సో 500 అనుకుంటా బోటింగ్కి కూడా. ఇక్కడ ఇంకా చాలా హై క్లైంబింగ్, హై రాక్ ఏవో సంథింగ్ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఉన్నాయి, మీరు కావాలనుకుంటే చేయొచ్చు అనమాట. సో మామూలు వ్యూ అది అసలు కేక అంతే. పడితే అవతల నుంచి అవతలకి 600 పెట్టి వచ్చినందుకు. ఇక్కడ ఎడ్జ్లోకి కూడా వెళ్ళొచ్చులే, కానీ మనకే రిస్క్ అనమాట. సో అందుకే వెళ్ళట్లా. ఏమైనా అయింది అనుకోండి మనకే ఇబ్బంది. కింద ఇలా ఉంది, సో వెళ్ళకపోవడమే మంచిది. ఇటు సైడ్ నుంచి సన్ రైజ్ వస్తుంది అనమాట. బాగుంది. ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ బోటింగ్ జరగట్లేదంట. బోటింగ్ ప్లస్ కయాకింగ్. చిన్న ఇష్యూ ఏదో అయిందంటే కొన్ని డేస్ బ్యాక్. సో ఇలా కిందికి వెళ్ళి అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి జిప్ లైన్వి. అమ్మా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అదనమాట. ఇంతసేపు చాలా క్రౌడ్ ఉండే ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 20-30 పీపుల్ ఉండే, అందరు వెళ్ళిపోయారు. ఎండ లేదన్నాను కదా, టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్. చెమటలు వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు కొంచెం క్లౌడ్స్ అడ్డం ఉన్నట్లునే కొంచెం తక్కువ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువైంది. మళ్ళీ ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. బయటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. పైకి ఇక్కడైతే పార్క్ చేసిన కోట ఎంట్రన్స్లా ఉందన్నమాట. అది కార్ వెళ్తుంది, ఆ రూట్లో నుంచి లోపలికి వచ్చేసిన. ఇలా లోపలికి వెళ్ళొచ్చు అంటే ఇక్కడ చిన్నది చార్మినార్లో ఉంది, చూద్దాం. అక్కడ ఉంది, కనిపించట్లేదు. లోపలికి వెళ్దాం ఒకసారి. కానీ లోపలికి వచ్చేవే బాగుంది. పెద్దగా పెద్ద పెద్ద గోడలు ఉండి సూపర్ ఉండే. వీలైతే చూపిస్తా. అమ్మో ఇదేంది ఇలా వెళ్ళింది, కిందికి వెళ్ళిపోయింది. వాటర్ ఫాల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే, we missed it. చార్మినార్ అని ఉంటాయి కదా, అది ఇదే అనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంది. ఫుల్ ట్యాన్ అయిపోయినా ఘోరంగా. వచ్చిన 30 మినిట్స్కి అసలు పొట్టు అయిపోయినా. కూడా చూసుకోవాలంటేనే భయం అవుతుంది. సన్ స్క్రీన్ తెచ్చుకోవాల్సింది, మర్చిపోయా. ఏం చేస్తాం. కపుల్స్కి మంచి ప్లేస్ అనమాట. బాగుందన్నా, నిజంగా బాగుంది. కూర్చోవచ్చు. ఇక్కడ అంతా పెద్ద పెద్ద రూమ్స్ అవన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి మనం రిస్క్ చేయదలుచుకోలేదు. సో మనకు చాలా టైం ఉంది కాబట్టి ఇక్కడ కాసేపు కూర్చున్నాం. ఈ చుట్టుముట్టు అంతా ఇలాగే ఉంది. ఇక్కడున్న ఎలా ఉందో సేమ్ అలా ఉందన్నమాట. అక్కడంతా మన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు కపుల్స్. ఈ కపుల్స్ని అలో చేయొద్దా, ఎక్కడ పడితే అక్కడ కపుల్స్ ఉన్నారంటే వాళ్ళని ఒక ప్లేస్ దాకానే రానివ్వాలి, తర్వాత లోపలికి రానిది. వచ్చి ఏదో ఫోటోలు దిగుతారు అందరూ. అక్కడ లోపలనే ఒక దగ్గరికి అలో చేసి ఆన్నే పడేయాలి వాళ్ళని. ఇదే నాకు నచ్చదు. ఏందో వచ్చా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సింగిల్స్కి ఫ్రీడమ్ లేకుండా అవుతుంది. నేను ఒక్కరిని మాట్లాడుకుంటున్నా, వాళ్ళు పిచ్చాను అనుకుంటారు ఏమో. అనుకోలేదు, తెలియదు పెద్ద యూట్యూబర్ అని. తగ్గించుకుంటే మంచిది. చార్మినార్ నుంచి ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ ఏదో ఉంది, లోపలికి వెళ్దాము. ఫస్ట్ ఇక్కడ ఏదో వ్యూ పాయింట్లో ఉంది, అందరూ వెళ్తున్నారు. అటు సైడ్ దాకా వెళ్ళిపోదాం. ఐఫోన్ ఒక్కసారిగా హ్యాండ్ ఇచ్చేసింది. స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసేసరికి అసలు. సో అటు నుంచి ఇటు వచ్చేసాం అనమాట. చార్మినార్ నుంచి బయటికి. చార్మినార్ దగ్గర ఏం లేదు, నేను చూపించిన ఒక క్లిప్ తప్ప అంతకుమించి ఏం లేదు. నా ఐఫోన్ హ్యాండ్ ఇచ్చేసింది సడన్గా. స్టోరేజ్ ఫుల్ అన్నది. యాప్స్, ఫొటోస్, మంచి మంచి ఫొటోస్, వీడియోస్
అన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. చేసేసినాం అనుకో మొత్తానికి ఒక 40-50 స్పేస్ ఏమో వచ్చినట్లుంది. సో చూసి రికార్డ్ చేసుకొని మిగతా అన్ని డిలీట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. హెల్మెట్ అడ్డం పెట్టి వీడియో ఇస్తాను. గాలి చాలా హెవీగా ఉందన్నమాట. ఇటు సైడ్ వ్యూ పాయింట్లో ఉంది, అందరూ వెళ్తున్నారు. సో మనం అలా వచ్చేసాం అనమాట. అంత కపుల్సే ఉన్నారు, అలో చేయొద్దబ్బా కపుల్స్ని. సింగిల్స్ పాపం ఏదో ఇట్లా పీస్ఫుల్గా ఉందామని వస్తే నాలాంటి వాళ్ళు వాళ్ళని కూడా ఇట్లా టార్చర్ చేసి చంపుతా అంటే ఏం చేయాలి మిమ్మల్ని? ఎన్నెన్ని ఉంటే మీరు కొంచెం వాళ్ళకి పీస్ఫుల్గా వదిలేయండి అబ్బా. సింగిల్స్కి మీరు ఇట్లా చేయకండి, మా అలాంటి వాళ్ళని. పుణ్యం ఉంటుంది మీకు.